తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి నాగరఘు నమస్కారాలు. దేశంలో జరిగే ఎన్నో ఆత్మహత్యలు ప్రతిరోజు పేపర్లోనూ టీవీలోనూ చూస్తూ ఉంటాం. సో రకరకాల కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫైనాన్షియల్గా డిఫాల్ట్ అయిపోయి ఇలాంటి బెట్టింగ్స్లో చాలా డబ్బులు పోగొట్టుకోను, లేకపోతే చేస్తున్న బిజినెస్లో లాస్ వచ్చి దాన్ని రికూప్ చేసుకోలేకు, ఇలాంటి రకరకాల ఫైనాన్షియల్ రిలేటెడ్ యాక్సెప్ట్లో సక్సెస్ కాలేక సూసైడ్ చేసుకున్న కేసుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అంటే ఈ ఫైనాన్షియల్ కేసెస్లో ఎందుకు సూసైడ్ చేసుకుంటారంటే ఈ సైబర్ క్రైమ్స్, అలాగే ఈ వెరీ అట్రాక్టివ్ ప్రొవొకేషన్ రిటర్న్స్ ఆఫ్ ది అమౌంట్, అంటే మీరు 10 రూపాయలు పెట్టండి మీకు 100 రూపాయలు ఇస్తాం అనేలాంటివి, ఇవి ఎక్కువ జనాల్ని టెంప్ట్ చేస్తాయి. అంటే మానవుడి వీక్నెస్ ఏంటంటే మన పని వేరే వాళ్ళు చేస్తానన్నా, మనం కష్టపడకుండా మనకి డబ్బులు వస్తాయన్నా చాలా సంతోషిస్తాం. అంతేగాని మన పని వాడు ఎందుకు చేస్తాడు, మనం 10 రూపాయలు ఇస్తే వాడు 100 రూపాయలు ఇస్తాడు, ఎలా ఇస్తాడు, వీడి దగ్గర ఏమైనా మాయామంత్రాలు ఉన్నాయా అని ఎవ్వరు ఆలోచించరు. అంటే ఈ రకమైన ప్రొవొకేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిటర్న్స్ అండ్ ఎర్నింగ్స్ అనేది చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయి వరకు పాకిపోయింది. అందులో ఇప్పుడు వచ్చే రకరకాల యాప్స్ అనుకోనివ్వండి, అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ అనుకోనివ్వండి, ఇవన్నీ మనల్ని ప్రొవొకేట్ చేస్తాయి, తొందరగా రిటర్న్స్ వస్తాయని. సో నిన్నో మొన్న చూస్తే హైదరాబాద్లోనే ఒక డాక్టర్ సుమారు 7 కోట్ల వరకు సైబర్ క్రైమ్స్లో మోసపోయాడు. అంటే దట్ ఈజ్ ద హైయెస్ట్ అమౌంట్ ఇన్ రీసెంట్ పాస్ట్ అనేది కూడా ఈ పోలీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. 7-8 కోట్ల వరకు ఎంతో లాస్ అయ్యే డాక్టర్, ఈజ్ అ వెరీ గుడ్ డాక్టర్ అండ్ సీనియర్ డాక్టర్. అంటే అతనికి కూడా ఇలాగే చెప్పారు, 4 కంపెనీలు సూపర్గా చూపించి మీరు దీన్ని ఇన్వెస్ట్ చేయండి, మీరు ఇలా ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి, దిస్ ఈజ్ హౌ యూ కెన్ విత్డ్రా ది అమౌంట్స్, మీన్స్ అవుట్ ఆఫ్ యువర్ ఇన్సెంటివ్స్, అవుట్ ఆఫ్ యువర్ బెనిఫిట్స్ అని చెప్పటం. అలాగే 4-5 సందర్భాల్లో అతను రిటర్న్స్ తీసుకోవటం. దేర్ఫోర్ దే బిల్ట్ ఏ కాన్ఫిడెన్స్ ఆన్ హిజ్ మైండ్. అంటే రెస్ట్ ఎష్యూర్డ్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ యువర్ అమౌంట్ అని కానీ, అది నీకు ఇబ్బంది ఏం లేదు ఈ రకంగా వెళ్ళని కానీ ఒక ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ చేయటం అనేది జరిగింది. సో అవి ఎప్పుడైతే ఈ ఆశపడి, అలాగే చూడండి పేకాట, గుర్రపందేలు, ఇవన్నీ ఎందుకు జనాలు విచ్చలవిడితనం అయిపోయి దానికి వ్యసనానికి వ్యామోహ పడిపోతారంటే వితిన్ నో టైంలో రిటర్న్స్ వస్తాయి. రిటర్న్స్ వచ్చినాయి కదా ఇక్కడ ఆపేసి మనం ఏదైనా బిజినెస్ చేసుకుందాం, అంటే మన పాటికి మనం హ్యాపీగా ఉందామని అనుకోరు, అత్యాశకి వెళ్ళిపోతారు. అత్యాశ, ఓకే ఈరోజు 100 రూపాయలు వచ్చినాయి కదా ఇక్కడ ఆపేద్దాం కాదు, ఈరోజు 10 పెడితే 100 వచ్చినాయి, సో 100 పెడితే 1000 వస్తాయి, 1000 పెడితే 1,00,000 వస్తాయి. సో ఇట్లా మల్టిప్లిసిటీ ఆఫ్ క్రేజ్ వితౌట్ రియలైజింగ్ ది ట్రూత్ వీళ్ళు ఎప్పుడు ఈ రకంగా చేయటం జరుగుతున్నదో, వాట్ ఈజ్ అల్టిమేట్లీ, సో వెన్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రీపే ఆర్ రిటర్న్ ద అమౌంట్స్ ఫ్రమ్ వేర్ దే హ్యావ్ బారోడ్ అండ్ ఇన్ టర్న్ రీఇన్వెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, దే హ్యావ్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ కమిట్ దెమ్సెల్వ్స్. సో అతను చనిపోతాడు, బాగానే ఉంది, అతని భార్య బిడ్డల సంగతి ఏంటి? సో మంచో చెడు ఏదో చేశాడు, అప్పు చేశాడు, వాళ్ళందరూ వెంటబడుతున్నారు, విత్సండి కాలేకపోయాడు, వెళ్ళిపోయాడు. అంటే ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించేది కూడా మన అతి ఆశ, ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయకపోవటం, అత్యాశకు పోవటం, సో రిటర్న్గా దానికి విత్సండి కాలేకపోవటం, సో తీసుకొచ్చిన లోన్ సకాలంలో రీపే చేయలేకపోవటం. ఒకటి మీరు గమనించాలి, మనం అప్పులు తీసుకున్న రోజే మనకు తెలుసు మనం మళ్ళీ రీపే చేయాలి అని. సో ఆ రీపే చేయాల్సిన పరిస్థితులు, వాతావరణం ఉన్నప్పుడే వీ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు రైజ్ ద లోన్స్, వీ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు రైజ్ ద అమౌంట్స్. సో దీన్ని మర్చిపోయి, ఈ విషయాన్ని మర్చిపోయి మనం అప్పులు దొరుకుతున్నాయి కదా అని అప్పులు చేయటం, ఇన్వెస్ట్మెంట్ చేయమన్నాడు కదా వాడు ఏదో ఫాల్స్ ప్రామిస్ చేశాడని చెప్పి
అక్కడ ఇన్వెస్ట్ చేయటం. ఒక్కోసారి మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీలు ఎత్తేసే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ అది మనం రియలైజ్ కాము. వాడు కంపెనీ ఎత్తేస్తాడు, వాడు అడ్రస్సే ఉండడు. అందరు వెళ్ళిపోయి ఆ పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారండి, మా అయితే వాడిని పట్టుకొని చీటింగ్ కేసు వేస్తారు. అప్పటికే ఆ డబ్బులు రకరకాల చేతులు మారిపోయి ఉంటాయి. అంటే ఆత్మహత్య చేసుకొని మీరు సాధించేది ఏమీ లేదు, మీ ఫ్యామిలీ ఇబ్బందిలో పడుతుంది. అలాగే ఎవరెవరైతే మీకు డబ్బులు ఇచ్చారో వాళ్ళందరూ మీరు చనిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ మీద డెఫినెట్గా ఎంటపడతారు. మీ నాన్నో మీ ఫాదరో డబ్బులు తీసుకున్నాడు, అది మీ ఆయనో, మాకు తిరిగి కట్టండి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని. అంటే యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద ప్రాబ్లమ్ ఇంటు యువర్ ఫ్యామిలీ. నీ వరకు నువ్వు కన్ఫైన్ కాకుండా నీ ఫ్యామిలీని బర్డన్ చేస్తున్నావు. సో వెన్ యూ బర్డన్ యువర్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ నాట్ ఫెయిర్. నిజంగా నువ్వు బిజినెస్ చేసి నిజంగా నువ్వు లాస్ అయితే నువ్వు కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని ఉంటావు. ఆ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్లో మళ్ళీ ఎలా రివైవ్ అవ్వాలో మీరు ప్రయత్నించండి. కానీ కమిటింగ్ సూసైడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సార్ట్ అవుట్ అవర్ ఇష్యూస్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్ అప్ యువర్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ క్లోజ్ అప్ యువర్ లోన్స్. ఏవి ఎక్కడ పోవు. కాబట్టి మీ తప్పిదాల్ని చేయాల్సినవన్నీ చేసి ఆత్మహత్య చేసుకొని వెళ్ళిపోయి మీ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేయొద్దు. ఈ వేరియస్ స్కీమ్స్, ఈ సైబర్ నెట్వర్క్స్, ఈ జనాలు చెప్పే ఇన్సెంటివ్స్ వీటన్నిటికీ అట్రాక్ట్ కాకుండా ట్రూ రియాలిటీలో ఉండండి. వీడు ఎందుకు ఇస్తున్నాడు, ఎలా ఇవ్వగలుగుతున్నాడు, ఆ విచక్షణ మీకు ఎప్పుడైతే వస్తుందో ఈ నేరాలు ఇలాంటివి జరగవు. మనమే ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి చాలా ప్రయత్నిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో యాజ్ పర్ దేర్ టర్మ్స్, ఆటోమేటికల్లీ యు ఆర్ ద పర్సన్ షోయింగ్ ద వే హౌ టు చీట్ యూ. కాబట్టి ఆల్వేస్ ఎప్పటికైనా మనం కష్టపడి సంపాదించేది మనకి బెటర్గా ఉంటుంది తప్పితే లెట్ us నాట్ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ హ్యాజిల్స్ అండ్ ఎండ్ అప్ విత్ అవర్ లైఫ్ బై కమిటింగ్ సూసైడ్. సో అల్టిమేట్గా ఈ డాక్టర్ చెప్పాడు, డాక్టర్ కంప్లైంట్ ఇచ్చాడు, ఇలా అయింది, 7 కోట్లు పోయినాయని కనుక్కున్నారు. బట్ అల్టిమేట్లీ వాట్ దే ఆర్ అచీవింగ్, ఎన్నో కంపెనీస్ మీకు ఆ స్కీమ్ వచ్చింది, మీరు ఒక 1000 రూపాయలు ఈ నెంబర్కి వేయండి, మీకు స్కీమ్ వచ్చింది, మీకు 10,000 పంపిస్తాం. అదే చెప్పే కదా, మనుషుడు చాలా ఆశాజీవి. కష్టపడకుండా మనకి డబ్బులు ఎవడైనా ఇస్తాడు అంటే వీఆర్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంకరేజ్ దట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్. అంతేగాని వీ నెవర్ థింక్ ఓవర్, వీ నెవర్ కన్సల్ట్. మన వెల్ విషర్స్ కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ అడగం. వాడెవడో వాళ్ళ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు, యాప్ అంట, అది డౌన్లోడ్ చేసుకొని ఒక 2,000 వేస్తే 10,000 వేస్తున్నాడు, చెయ్యొచ్చా చేయకూడదు అని అడగం, మరి రెస్పాండ్ అయిపోతాం. అలాగే చాలాసార్లు మనం హెచ్చరిస్తుంటారు, ఎవరు మీకు మీ పిన్ నెంబర్ చెప్పొద్దు, ఎవరికి మీ ఓటీపీ నెంబర్ చెప్పొద్దు, ఫోన్ చేసి మేము మీ బ్యాంకు నుంచి మాట్లాడతాం, మీ అకౌంట్కి సంబంధించిందన్నా కూడా ఇగ్నోర్ ఇట్. అట్లాంటి నెంబర్లో ఫోన్ కాల్స్ వస్తే మీ సమీప పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే మీ బ్యాంకుకి చెప్పండి అంటాం. వాళ్ళు ఎన్నైనా చెప్పనండి, ఆ మినిట్లో ఏదో మాయ గమ్మినట్టు. అంటే ఈ విషయం మనం వేరే వాళ్ళకి చెప్తే మనకు వచ్చే 10,000 ఎక్కడ పోతాయో అనుకుని మనమే ఇగ్నోర్ చేస్తాం. సో అందుకే ఆల్వేస్ వీ షుడ్ బివేర్. ఎవరు ఎందుకు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే ఆస్పెక్ట్ లేకుండా మనం కష్టపడి సంపాదించే డబ్బుని వాడు రకరకాలుగా గ్యాంబ్లింగ్ చేసి మన స్కేప్ గోట్ చేసుకొని మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు. మీరు తర్వాత కేసులు పెడతారు, ఇవన్నీ చేస్తారు. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. వాళ్ళు దొరకచ్చు. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తే పోలీసులు సిన్సియర్ ఎఫర్ట్స్ వల్ల వాడు ఈరోజు కావచ్చు రేపైనా ఎక్కడి నుంచి చేస్తున్నాడో దొరకచ్చు. కానీ అప్పటికి చాలామంది బలైపోతారు, మనం ఫైనాన్షియల్ లాస్ అయిపోతాం. బట్ దయచేసి ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు ఈ సూసైడ్ చేసుకోవాలనే ధోరణులు కానీ ఆ రకమైన యాక్టివిటీస్ కానీ ఏమాత్రము సబబు కాదు. ఎందుకంటే మనం ఒక టార్గెట్ చేస్తున్నప్పుడే మనకు తెలిసినప్పుడు దాని ప్రోస్ అండ్ కాన్స్, లెట్ us ఫాలో ది ప్రోస్ అండ్ కాన్స్, లెట్ us డూ అవర్ బిజినెస్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇన్ లీగల్ వే. Let us not tempt ourselves, let us not divert, let us not divulge our own
సీక్రెట్స్ రిలేటింగ్ టు అవర్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. నమస్తే.